యువర్ అటెన్షన్ ప్లీజ్. పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రయాణికులకు విజ్ఞప్తి. 777 నెంబర్ గల విమానము మరికొద్ది నిమిషాల్లో పరలోక రాజ్యానికి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నది. మరియు జీవగ్రంథంలో తమ పేరు గల వారు విమానంలో పరలోక రాజ్యానికి వెళ్ళేందుకు త్వరపడి రావాల్సిందిగా కోరుకొనిచున్నాము. ఎవరి ప్రాణాలందరికీ నా నమస్కారం. 6 కోట్లు ఆంధ్ర ప్రజలందరికీ నా నమస్కారం అని బొడగసారి గారు బాగున్నారా? ఏమో ప్రార్థన బాగున్నారా? ఏం బాగారు? ఇప్పుడే అసెంబ్లీ నుంచి వచ్చా. ఈ సమస్యలు మొత్తం తిరిగిపోతాయి అంట. దిగులు చింత ఏం పెట్టుకోగానే సమస్యలు మొత్తం తీరిపోతాయి. ఇదిగో ఏమన్నా పర్లోక రాజ్యం పోతుందంటగా, నేను ఎరగైతే వస్తున్నా. ఉంటా మరి. మా తాత గారు మీకు నమస్కారం. ఈ దేశ సేవ చేసి మా తాత ముత్తాత కాలంలో నేను ఇదిగో ఇవాళ పరలోక రాజ్యం పోదామని నేను ఎరగైతే వస్తున్నా. మీ పేరు చెప్పండి. ఏంది? నా పేరు తెలీదా మీకు? ఇదిగో హోంశాఖ మంత్రం నేను. నా పేరు ఏం తెలీదా నీకు? మీ పేరు చెప్పండి. నా పేరు ఏం రావు. నా పేరు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా తాత ముత్తాత కాలంలో నుంచి దేశ సేవ చేసి నేను అరగట్టే వస్తున్నా. స్నానం కూడా చేయాల. పరలోక రాజ్యాన్ని పోదామని ఖచ్చితంగా ఉంది. నా పేరు అది. చూడండి ఏమిరావు గారు, మీ పేరు జీవగ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. ఏంది? నా పేరు లేదా? ఓ చూడమ్మా, చూడు బాగా చూడు. చూడమ్మా చూడు బాగా చూడమ్మా. నా పేరు ఉంది చూడు, బాగా చూడు. నా పేరు లేదా దీంట్లో? మా తాతల ముత్తాతల కాలం నుండి దేశ సేవ చేసి ఎటుపోయారో ఏం కథ. అమ్మాయి కూర్చున్నాను బరిగొడ్లు ఇప్పిలా, అమ్మాయి కూర్చున్నాను మరుగు తగ్గి గట్టిలా, అమ్మాయి కూర్చున్నాను చీపురు చాటి ఇప్పిలా. కొడుకున్నామ్మా కొడుకుని బాగా కొడుకోండి. మీకు అన్ని ఇప్పించి నా దాంట్లో నా పేరు లేదంటే ఏం చెప్తుంది. మీరు ఎంత దేశ సేవ చేసినా, ప్రజలకు ఎంత ఉపకారం చేసినా దేవుని దృష్టిలో మీరు దేవుని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళటకు మీకు అర్హత లేదు. ఇది ఖచ్చితంగా పక్ష కుట్రే అని తెలుస్తుంది. మిమ్మల్ని అసెంబ్లీలో పిలిచి పెద్ద పార్టీ పిలిచి దింపకపోతే నా పేరు ఏం రావే కాదు. నా పేరు జీవగ్రంథంలో చూడండి. నా పేరు తెలీదా? ప్రపంచంగా ఇటా ప్రపంచ అందాలు రాసింది. లోకంలో ఏకైక అందాలు అని నేను. నాలాంటి అందగత్త ఈ లోకంలోనే లేదు. ఐశ్వర్య రాయ్ కన్నా ఎన్నో రెట్లు అందగత్త. మై నేమ్ ఇస్ మిస్ గుండ్రాయ్. గుండ్రాయ్ గారు, మీ పేరు జీవగ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. మీరు ఎంత అందగత్తైనా, ఈ లోకంలో ఎన్ని కిరీటాలు ధరించినా మీ హృదయం అందంగా లేదు. పరలోక రాజ్యం జీవగ్రంథంలో మీ పేరు ఎక్కడ రాయబడలేదు. నా పేరు లేదా? ప్రపంచంలో ఎంతో మందితో గౌరవింపబడి ఘనతను ఐశ్వర్యాన్ని పొందినను నా పేరు లేకపోవడం. ఓ మై గాడ్.
ఇప్పుడు మనం ఎమ్మెల్యేని చూసాము, మిస్ ఇండియా అయిన గుర్రాయ్ గారిని కూడా చూసాం. కానీ వీళ్ళిద్దరు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. రాజనాయకుడు నరకానికి వెళ్ళాడు, అందగత్త అయిన మిస్ ఇండియా కూడా నరకానికి పోయింది. మరి ఇప్పుడు ఎవరు వస్తారో మనం చూద్దాం. దొరగారు గుడ్ ఈవినింగ్. ఇప్పుడే షూటింగ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. డైరెక్ట్గా ఇక్కడ వచ్చాను. పరలోకం వెళ్ళే రాజానికి ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఫ్లైట్లో వెళ్ళినందుకు జీవగంధంలో మీ పేరు ఉండదు కదా, మీ పేరు చెప్పండి. నా పేరు తెలీదా? 6 కోట్ల ఆంధ్ర ప్రజలకి అభిమానిని. ఎన్ని పత్తి అవార్డులు, ఎన్ని నంది అవార్డులు, చెత్త భూషణ్ అవార్డు పొందుకున్న ఆంధ్ర అభిమానిని. నా పేరు తెలీదా? నా పేరు సుందర్కాంత్. నా పేరు ఒక్కసారి చెప్పానంటే ఒక్కసారి చెప్పినట్టే. మీరు ఎన్ని సినిమాలు తీసినా, ప్రజలు అభిమానం పొందుకున్నా ఆయన దృష్టిలో నీవు అంగీకరించలేదు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడలేదు. ఈ ప్రజలకి కుంటి వీరుడు, గుడ్డి సుందరి, తలపోటు, గుండెపోటు, బాత్రూమ్ వీరుడు అలాంటి సినిమాలు తీయించినా ఇలా నా పేరు లేదంట. ఇది ఎంత విచారం, గుర్తు పెట్టుకో. I am WWF King. ఈ లోకంలో కుస్తీ వీరుల్లో గుండెల్లో నిద్రపోయే మట్టి కల్పించే వాడిని. ఒకే ఒక బలం ఉంటుంది. మట్టి కల్పించే వాడిని ఒకే ఒక బలం అంటుంది. ఆహాహా, నా పేరు చూడండి, నేను త్వరగా పరలోక రాజ్యం వెళ్ళాలి. నా పేరు చూడండి ఫస్ట్. నా పేరు మండే జాక్. నా పేరు చూడండి ఫస్ట్. నువ్వు రారా చూస్తాం. యేసుక్రీస్తునామములో దేవుని దరికి నా వందనములు. యేసుక్రీస్తునామములో దేవుని దరికి నా వందనములు. నా పేరు హేమేమా. నా పేరు జీవ గ్రంథంలో ఉన్నదో లేదో దయచేసి చూడండి. హేమేమా, ఇలాంటి వాడిదే పరలోక రాజ్యం. నీ పేరు జీవగ్రంథంలో రాయబడినదే కాకుండా నీ కోసము ఎన్నో కిరీటాలు ఉన్నాయి. త్వరగా రామ్మా వెళ్దాం. యేసుక్రీస్తును ఎదుర్కొనటకు రామ్మా వెళ్దాం.